హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. కోడ్ ముగిశాక కొలువుల పండగ. టీజీపీఎస్సీ పరిధిలో తుది దశలో 13,000 పోస్టులు. నెలాఖరులోగా గురుకుల సొసైటీల్లో పోస్టింగ్లు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగనుంది. కోడ్ కారణంగా నిలిచిపోయిన పలు నోటిఫికేషన్ల ఫలితాలు వెల్లడితో పాటు ఇప్పటికే నియామక పత్రాలు తీసుకున్న అభ్యర్థులకు పోస్టింగులు దక్కనున్నాయి. గురుకుల, పోలీసు నియామక బోర్డుల పరిధిలో నియామకాలు పూర్తి కాగా టీజీపీఎస్సీ పరిధిలో భారీ ఎత్తున పలు నోటిఫికేషన్ల ఫలితాలు వెల్లడి కానున్నాయి. గురుకుల సొసైటీలు జూన్ నెలాఖరులోగా పోస్టింగులు ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాయి. టీజీపీఎస్సీ పరిధిలో దాదాపు 13,000కు పైగా పోస్టులకు సంబంధించి తుది ఫలితాలు వెల్లడి, ధృవీకరణ పత్రాల పరిశీలన దశలో ఉన్నాయి. పరిశీలన పూర్తయిన నోటిఫికేషన్లకు త్వరలో తుది ఫలితాలు ప్రకటించనుంది. జనరల్ ర్యాంక్ జాబితా వెల్లడైన నోటిఫికేషన్లకు ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసి 2-3 నెలల్లో నియామకాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో కమిషన్ పనిచేస్తుంది. టీజీపీఎస్సీ జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలో అత్యధికంగా గ్రూప్ 4 కింద 8,180 పోస్టులు ఉన్నాయి. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా జీఆర్ఎల్ వెల్లడైంది. క్రీడా కేటగిరీలో 1,569 మందికి ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. మిగతా అభ్యర్థుల పత్రాల పరిశీలన ఈ నెలలో ప్రారంభించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి మెరిట్ అభ్యర్థుల పత్రాల పరిశీలన పూర్తయింది. తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల తుదికీతో పాటు జీఆర్ఎల్ను కమిషన్ విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది. వ్యవసాయ అధికారుల పోస్టులకు సంబంధించి కూడా పరిశీలన ముగిసింది. దివ్యాంగులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు జీఆర్ఎల్ విడుదలైంది. పురపాలక శాఖలో అకౌంటెంట్ పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలన ముగిసింది. భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్ పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలన ఇప్పటికే కమిషన్ పూర్తి చేసింది. పోస్టుల ప్రాధాన్యం క్రమం మేరకు అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకుంది. సాంకేతిక విద్యా విభాగం 247 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు కమిషన్ జీఆర్ఎల్ ప్రకటించింది. ఈ పోస్టులకు మెరిట్ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది. ఇంటర్ విద్యా విభాగంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు తుదికి వెల్లడైంది. రవాణా శాఖలో 113 ఏఎంవీఐ పోస్టులకు జూన్లో పత్రాల పరిశీలన జరగనుంది. వివిధ దశల్లో నియామక ప్రక్రియ వేగంగా పూర్తి చేసి ఫలితాలు ప్రకటించాలని కమిషన్ భావిస్తుంది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీసు ఉద్యోగాల కోసం జూన్ 9 నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష కోసం టీజీపీఎస్సీ అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. హాల్ టికెట్లు శనివారం అందుబాటులోకి రానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అభ్యర్థుల హాల్ టికెట్లు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు కమిషన్ వెబ్సైట్లో ప్రత్యేక లింక్ పెట్టనుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వ్యక్తిగత వివరాల్లో భాగంగా పేరులో పొరపాట్లు దొర్లితే అభ్యర్థులు ప్రత్యేకంగా డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ వివరాలన్నీ కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.